ఇక్కడ పని అయ్యాక తొందరగా కృష్ణమూర్తి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పొద్దునుంచి 2 సార్లు అడిగారు. అవును, నిన్న పని మధ్యలోనే వదిలేసి చెప్పా పెట్టకుండా వచ్చేసావట. ఏ అడుగుతుంటే ఏమైంది? ఈ రోజు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఆంటీ ఏమైనా అన్నారా? లేదు. మరేమైంది చెప్పు. అమ్మగారిని డబ్బులు అడిగావా? అవునండి. నన్ను అడుగుండొచ్చుగా. ఆ బుక్లో ఉన్నాయి, తీసుకో. ఆ బుక్ కూడా నీకే. ఎన్నాళ్ళని స్వాతి సంతోషం చదువుతూ ఉంటాం. అది చూడడానికి మాత్రమే కాదు, అదెందుకో నీకే అర్థమవుతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళిపోయాక నాకేం తోచట్లేదు. బాగా బోర్ కొడుతుంది. ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నావా? పక్క బ్లాక్ కృష్ణమూర్తి అంకుల్, కళ్యాణి ఆంటీ, దీపావళి ఎంతమంది లేరు? పోండి. ఇక్కడ ఉండేవాళ్ళు సరే, జరిగేవి సరే, నాకు అసలు నచ్చలేదు. నచ్చబోతే టీవీ, గేమ్స్, బుక్స్ చాలా ఉన్నాయిగా. ఎంతసేపని టీవీ, బుక్స్, అవి కూడా బోరే. ఏదైనా జాబ్కి అప్లై చేయమంటారా? వద్దు, ఉద్యోగానికి వెళ్ళొద్దు. అది కాదండి, ఇప్పుడు మన ఇద్దరమే కదా. రేపు మనకి పిల్లలు పుట్టే వరకైనా జాబ్ చేస్తానండి. ఒకసారి చెప్తే అర్థం కదా. వద్దంటే వద్దు. ఏంటి వైశాలి, పని మనిషి చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి? 2 రోజుల నుంచి గౌరీ లీవ్, అందుకే. కరెక్ట్గా జీతం తీసుకోవడం మాత్రం తెలుసు, కానీ పని సరిగ్గా చేయదు. ఇందులో లీవ్ ఒకటి. యూస్లెస్ గర్ల్. మీరు జీతం ఇస్తున్నారు కదా అని అడగకూడనివన్నీ అడిగితే పాపం తనకి ఏం చేస్తుంది? పక్క బ్లాక్ కాబట్టి తెలియదనుకుంటున్నారా? చెప్తున్నాను, ఇంకోసారి ఇలా చేస్తే నేను ఆంటీకి చెప్పేస్తాను. రా. ఇక మన ఇద్దరు ఇక్కడ మీట్ అవడం కుదరదు. ఎందుకు? పక్క ఫ్లాట్ వైశాలి ఉంది కదా, తనకు మన విషయం తెలిసిపోయింది. ఎక్కడ అమ్మతో చెప్పేస్తుందో అని నాకు భయంగా ఉంది. టేక్ ఇట్ ఈజీయా, ఇలాంటి వాటికి భయపడతావా? నేను చూసుకుంటాను. బాయ్. ఎవరు కావాలి? E6 ఫ్లాట్ వైశాలి కోసం వచ్చాను. వైశాలి హాస్పిటల్కి వెళ్ళింది. తనకి మీరేమవుతారు? క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పండి, అర్థమవుతుంది. వస్తే చెప్తాను. థ్యాంక్స్. ఎస్, షీ ఈస్ కన్సీవ్డ్. ఈ టైంలో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని క్లియర్గా రాసిస్తాను. నవంబర్ 18, అక్టోబర్ 18, నెక్స్ట్ మంత్ నుంచి లాంగ్ జర్నీస్ అన్ని అవాయిడ్ చేయండి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. యా, ఏమండి? డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. ఓకే, తప్పకుండా చెప్తాను. 3 months 10 days అని కరెక్ట్ గా చెప్పారు కదా, దానికోసమే చెప్పాలి. మిసెస్ వైశాలి. థ్యాంక్స్ డాక్టర్. ఆగండి సార్, పోయినసారి వచ్చినప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు అలాగే వెళ్ళిపోతే ఎలా? సరే ఉండు. ఈసారి కొంచెం పెంచండి సార్. నీకు ఇదే చాలా ఎక్కువ. లాడ్జికి వెళ్తే రూమ్ ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బులు ఏదో నాకివ్వండి సార్. ఉంచు. ఎప్పటిలాగా అదే ఫ్లాటేనా? కాదు, E6. వైశాలి మేడమా? బయటికి చిన్న మంచమ్మాలో కనపడిద్దే. ఏమయ్యా, ఇన్ని సంవత్సరాలుగా నీ దగ్గర కూరగాయలు కొంటున్నావు, మాకు పుచ్చిపోయినవి ముదిరిపోయినవి ఇస్తావా? కొత్తగా వచ్చిన వాళ్ళు కాస్త పళ్ళికిలిస్తే చాలు, వాళ్ళకన్నీ మంచివి ఇస్తావు. ఏంటమ్మా అలా అంటారు? మీకు అలా చేస్తానా? ఎవరినంటున్నావు? కొత్తగా వచ్చిన అందరినీ. మా ఎదురు ఫ్లాట్ లో ఉంటుంది ఆ అమ్మాయిని కూడా. ఎవరు? బాల వైఫ్ వైశాలి గురించా? తను మంచమయ్యానే. నువ్వు మెచ్చుకోవాల్సిందే.
ఆ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాననుకో అప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు. ఏం చేసిందో చెప్తే కదా తెలిసేది. నేను మొదట్లో మంచమయ్యాని అనుకున్నాను. ఇప్పుడు ఏదేదో జరుగుతుంది. వాళ్ళ ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎవరినో రమ్మంటుంది. అడిగితే ఫ్రెండ్ అంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. వస్తాను. బుజ్జి బుగ్గలు, బుల్లి ముక్కు. ఏం పేరు పెడుతున్నారు? మధుమిత, పేరు కూడా చాలా అందంగా ఉంది. మర్చిపోకండి, తప్పకుండా రావాలి. తప్పకుండా. వైషు, చెప్పండి. నువ్వు ఒకరిని ప్రేమించానని చెప్పావే, వాడి పేరేంటి? ఎందుకు అడుగుతున్నారు? లేదు, రేపు మనకు పిల్లాడి పుట్టక పేరు పెట్టేప్పుడు తెలియకుండా కూడా వాడి పేరు పెట్టకూడదు కదా. ఎక్స్క్యూజ్ మీ బాలా. ఏంటి ఇఫ్ యూ డోంట్ మైండ్, నీతో ఒక 5 minutes మాట్లాడచ్చా? చెప్పండి. ఎనీథింగ్ పర్సనల్? యా, ఇట్స్ యువర్ పర్సనల్. గుడ్ మార్నింగ్ సార్. ఈ వారం దీపావళి వస్తుంది. ఏదో తమరు దయదలిస్తే. నిన్న ఆఫీస్ నుంచి నా కోసం ఎవరైనా వచ్చారా? మీకోసం ఎవరూ రాలేదు సార్, కానీ మీ వైఫ్ వైశాలి కోసం ఎవరో వచ్చి వెళ్తున్నారు సార్. ఎవరు? హలో, మీకెవరు కావాలి? ఏంటి వైశాలి, ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు? అసలు ఏ వైశాలి కావాలి మీకు? ఏంటి వైశాలి, నువ్వే ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఏంటి, ఇంట్లో బాలా ఉన్నాడా? మనం చదువుకునేటప్పుడు ఇంట్లోనూ కాలేజీలోనూ తెలియకుండా మీట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు నీ హస్బెండ్ కి తెలియకుండా మీట్ అవ్వాల్సి వస్తుంది. సరే, రేపు ఎన్నింటికి కలుద్దాం? 8 o'clock? 9 o'clock? ఒకటి, తప్పు ఏమీ జరగలేదు, లేదా వాడి వాయిస్ కాదని తెలిసిపోయిండు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఆవలిస్తే పేగు లెక్కెట్టేస్తారు. దే సో షార్ప్. ఏంటి లేటు? నువ్వు దూరం అయిపోతావని భయంగా ఉంది వైషు. ఏమైంది? తెలియట్లేదు, నా చుట్టూ ఏదో జరుగుతోంది. తప్పనిపిస్తోంది. నాకు అంతేనండి. నేను ఆ రోజే చెప్పానుగా, నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలదన్నట్టు ఎవడో ఫోన్ చేసి మరీ నాతో రాంగ్ గా మాట్లాడుతున్నాడు. దానికేమంటారు? ఒకవేళ వాడే ఉంటాడా? ఎవరు? వాడే, నీ పాత లవర్. చచ్చ, తనై ఉండడు. తనై ఉండనంటే అంటే వాడిని ఇంకా మర్చిపోలేదు. చెప్పు. ఇప్పుడు అర్థమైందండి. ఇంత తప్పుగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. నేను ఒకడు ప్రేమించి వదిలేశాడు, అది తప్పు కాదు. వాడిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నావు, అది తప్పు కాదు. వాడో ఇంకెవడో అప్పుడప్పుడు ఫ్లాట్కి వచ్చి వెళ్తున్నాడు, అది తప్పు కాదు. నాది తప్పు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు? నాకు మీ మాటలే అర్థం కావట్లేదు. అర్థం కాలా? ఏమీ అర్థం కాలేదా? రా రా రా.
ఏంటి బాలా, ఏంటి ఇంత రాత్రి వెళ్ళొచ్చావు? అంటే మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి అడుగు. నేను లేనప్పుడు నా ఫ్లాట్కి ఎవరైనా వచ్చి వెళ్తున్నారా లేదా చెప్పండి. ఇది చాలా డీసెంట్ ఫ్యామిలీస్ ఉండే చోటు, కానీ నీ ఫ్లాట్ కి మాత్రం డైలీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఎవరి గురించి అడుగుతున్నావు? నేను ఆఫీస్కి వెళ్ళాక వైషు కోసం ఒకటి వస్తున్నాడా లేదా అదొక్కటి చెప్పండి చాలు. నీకు ఆ రోజే చెప్పాను, డైలీ వస్తూనే ఉన్నాడు. నేనే 4-5 సార్లు చూశాను. వైశాలిని అడిగితే చెప్పలేదు. నువ్వు అడిగితే మాత్రం చెప్తుందా ఏంటి? అనవసరంగా పాపం ఆ అమ్మాయి గురించి ఎందుకు అలా చెప్పావు? మన అమ్మాయి ఈ ఫ్లాట్ కి రావాలా వద్దా చెప్పండి. అందుకని ఉన్నదాన్ని కాస్త ఎక్కువ చేసి చెప్తే తప్పేం లేదు. మూసుకొని పడుకోండి. ఇచ్చుడు ఇచ్చుడు లే లే. ఇప్పటికీ అర్థం కాలా? అర్థం కాలా? హలో, కృష్ణమూర్తి హియర్. అంకుల్ నేను బాలాని. చెప్పు బాలా, ఏంటి ఈ టైంలో? నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వైషు కోసం ఒకడు నా ఫ్లాట్కి వస్తున్నాడా లేదా? ఏం చెప్పాలో తెలియట్లేదు బాలా. అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. అంకుల్ ఎస్ ఆర్ నో అది మాత్రం చెప్పండి చాలు. నిజమే బాలా, ఒక ఫాదర్ గా తనకు అడ్వైస్ చేశాను, తను వినలేదు. ఏం చేయను చెప్పు. థాంక్స్ అంకుల్. గేట్ లో ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి ఎదురింటి ఆంటీ వరకు అందరూ నీదే తప్పని చెప్తున్నారు. ఇప్పుడేమంటావు చెప్పు, ఇప్పుడేమంటావు? చేస్తాను, సరిపోతుందా? అప్పుడు మీకు సంతోషమేనా? బండి బ్రేక్ డౌన్ అయింది. హైటెక్ సిటీకి వస్తావా? ఓ, సాఫ్ట్వేరా? నో, హార్డ్వేర్. ఆ. విడి పార్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. ఓ, A to Z ఎక్స్పోర్ట్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో, సేఫ్టీ బెల్ట్ పెట్టుకోండి. ఓ, హలో. గర్ల్ ఫ్రెండా? యా, ఎలా కనిపెట్టావు? ఫేస్ లో హెడ్ లైట్ వెలిగిపోతుంటే 2 రోజుల క్రితం మన టాక్సీకి మన గ్లామర్ కి లవ్ చేసింది. చ- యా యా. హలో, ఆ, కార్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదండి. ఓకే, కార్ ఆఫ్ చేసి మాట్లాడతాను. నాకు హలో, టైం లేదండి, టైం అవుతుంది. విడి పార్ట్స్ ఎక్స్పోర్టింగ్. డోంట్ గెట్ యాంగ్రీ బ్రదర్. మీరు మాట్లాడుతుండండి, నేను డ్రైవింగ్ చేస్తా. మీరు ఈ Okay. సీట్లో కూర్చోండి. గుడ్ గై, ఐ లవ్ యూ. డ్రైవింగ్ వచ్చా? హార్డ్వేర్ సార్, ఎక్స్పోర్టింగ్. Sure. Sure. ఎస్ డార్లింగ్. అమ్మా. హలో అన్న, భారతీయ వ్యాన్ అన్న, సూపర్ కండిషన్ అన్న. ఎంత ఇస్తావన్నా? 30,000 ఇస్తా. ఇంకో 5 ఎక్స్ట్రా ఇయ్యన్నా. కష్టపడి కొట్టేశారన్నా. ప్రామిస్ అన్నా.